మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. రోమాపత్రిక 8వ అధ్యాయము 32వ వచనం. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు. చదివిన వాక్య భాగంలో రోమా సంఘానికి పౌలు ఉత్తరాన్ని రాస్తూ, పత్రికను రాస్తూ, వారిని బలపరుస్తూ ఉజ్జీవింపచేయడానికి, వారిని సరైన త్రోవలో నడిపించడానికి, వారు ఉన్నటువంటి స్థితిలో వారిని ప్రోత్సాహపరచడానికి పలుకుతున్నటువంటి ఆత్మీయమైనటువంటి పలుకు, ఆత్మపూర్ణుడిగా చెప్తున్నటువంటి మాట. ప్రభు మనల్ని ప్రేమించి తన సొంత కుమారుణ్ణి మన కొరకు, మన పాపాల నిమిత్తం బలిగా అర్పణగా అర్పించినటువంటి ఆ దేవత దేవుడు మన అవసరతలను, అక్కర్లను తీర్చడానికి, మనకి ఏది కొరతగా ఉందో ఆ కొరతలు తీర్చడానికి ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు? నిశ్చయంగా ఆయన మనకు సమస్తమును అనుగ్రహిస్తాడు. ఎలా అనుగ్రహిస్తాడు అని మనం చూసినట్లయితే 28వ వచనం, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. దేవుడు మనలను ప్రేమించి తన కుమారుని మనకు బలిగా, మన పాపాలకు, మన శిక్షకు, మన మరణమునకు మారుగా ఆయనను అప్పగించాడు. మరి ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా మిగిలిన ఆశీర్వాదాలని మనం పొందుకోవాలంటే మనము చేయవలసినటువంటి ప్రప్రథమమైనటువంటి క్రియ ఏదనగా దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించే వారికి ఆయన చేసినటువంటి ఆ త్యాగంలో ఉన్నటువంటి ఆశీర్వాదం సంపూర్ణంగా అనుగ్రహించబడుతుంది. ఒకవేళ దేవుని ప్రేమించక దేవుని యొక్క రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఆయన మరణ పునరుద్ధానమును విలువగా ఎంచక తృణీకరిస్తూ ఉన్నట్లయితే ఆ రక్తమును గూర్చి, ఆయన మరణ పునరుద్ధానమును గూర్చి తీర్పు పొందుటకై శిక్షా విధి కొరకు నిలబడి ఎదురు చూస్తున్న వారుగా మిగిలిపోతారు. ప్రభు అంటున్నారు, నన్ను ప్రేమించే వారికి నేను సమస్తమును సమకూడి జరిగిస్తాను. అప్పటి వరకు ఎన్నో ఒడిదుడుకులు, అపజయాలు, నిరాశ, నిస్పృహలు ఉన్నప్పటికీ ప్రభు మన మేలు కొరకు వాటిని సమకూడి జరిగిస్తూ ఉంటాడు. అనగా అప్పటి వరకు జరిగినటువంటి కీడును మేలుగా ఆయన మారుస్తాడు. కొన్ని సంవత్సరాల నుంచి ఆ కీడు అలాగే ప్రక్కన ఉన్నప్పటికీ ఆ కీడు చేతనే ఒక మేలు జరిగినట్లుగా ప్రభు చేస్తారు. ఎందుకని అంటే ఆయన మన కొరకు మరణించాడు. ఆయన మన పాపముల నిమిత్తం శిలువ యాగమయ్యాడు, సమాధిలో ఉంచబడ్డాడు, మరణపు ముళ్ళను విరిచి పునరుద్ధానుడయ్యాడు, మనల్ని నిత్య రాజ్యానికి చేర్చడానికి, నిత్య జీవమును మనకు ఇవ్వడానికి. ఇంత చేసినటువంటి ప్రభు మనం కన్నీరు కారుస్తుంటే, ప్రార్థిస్తుంటే, విలపిస్తూ ఉంటే, తృణీకరింపబడుతుంటే, వెలివేయబడుతుంటే, ఓటములో పాలై ఉంటే ఆయన చూస్తూ ఎందుకు ఊరుకుంటారు? ఆయన సమస్తమును మనకు అనుగ్రహించేవాడు. ఆయన గూర్చి మనం చూస్తాం, ఆయన ప్రేమ స్వరూపి మరియు ఆయన వాత్సల్యపూర్ణుడు, దయా కరుణ కటాక్షం కలిగిన వాడు, ఆయన తరతరములకు ఉండేటువంటి శాశ్వతమైనటువంటి కృపను చూపించేవాడు, ఆశీర్వదించేవాడు, దీవించేవాడు. అటువంటి దేవుడు మనల్ని విడిచి ఎలాగ దాటిపోతాడు? ఆయనతో పాటు మనకు సమస్తమును ఆయన అనుగ్రహిస్తాడు. ఒకానొక సమయంలో ఒక గుడ్డివాడు మార్గం ప్రక్కన ఉన్నాడు. ప్రభు ఆ మార్గం గుండా వెళ్తూ ఉన్నారు. ఆయన దగ్గరికి వచ్చేసరికి జనులు వేలాదిగా ఆయనను వెంబడిస్తూ ఉండగా ఆ విస్తారమైనటువంటి జన సమూహంలో ఈ గుడ్డివాడు పిలిచినటువంటి పిలుపు ప్రభువుకు వినబడలేదు. ప్రభు అతను దాటి ముందుకు వెళ్ళిపోయారు. అక్కడున్న జనులు అన్నారు, మేమే ఆయన వెనక పరిగెడుతూ ఉన్నాము, మాకెప్పుడు అవకాశం దొరికిద్దా? ఆయనతో మేము ఎప్పుడు మాట్లాడాలి, ఆయనతో మేము ఎప్పుడు ప్రార్థన చేయించుకోవాలని మేమే కొంత దూరం నుండి, కొన్ని కిలోమీటర్ల నుండి ఆయనను అనుసరిస్తూ వస్తుంటే నీవు ఇక్కడ కూర్చొని గుడ్డివాడుగా ఉండి ఆయనను పిలుస్తున్నవే, మేమందరం వెర్రివారంగా నీకు కనిపిస్తున్నామా అని అతన్ని చులకనగా తృణీకరించి ప్రక్కకు వెళ్ళు అని నెట్టివేశారు. అయితే అతడు ఏమాత్రము నిరుత్సాహానికి గురికాక మరి బిగ్గరగా, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని బిగ్గరగా కేక వేయట చేత ఆ కేక ప్రభుకు వినబడి ప్రభు అతన్ని దృష్టి ఉంచి అతనిని నా ఎద్దుకు రానివ్వండి అని అతన్ని తన దగ్గరకు పిలిపించాడు. ఇప్పుడు అంటున్నాడు, ప్రభు నీకేం కావాలి అని అడిగితే అతను అన్నాడు, తనకున్నటువంటి పరిస్థితిని స్పష్టంగా ప్రభు ఎద్దు పెట్టారు. ఏమని? అయ్యా, నాకు కళ్ళు లేవు, పుట్టుకతోనే నేను గుడ్డివాడనై ఉన్నాను, నా పేరు భర్తమయ్యి, నాకు దృష్టి కావాలని కోరుకుంటున్నాను. ఇగో ఈ లోకం, ఈ యూదులు, ఈ ధనవంతులు, అగ్రగాములు, ఈ మత ప్రావీణ్యత కలిగిన వారు, శాస్త్రులు నేను గుడ్డివాడనని నన్ను తోసివేశారు. ఇక్కడున్నటువంటి ధనవంతులు కూడా ఎవరు కూడా నాకు కనీసం ఒక పూట పని చేసుకోవడానికి, ఒక పూట తినడానికి కావాల్సినటువంటి సంపాదించుకోవడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు. నాకు దృష్టి ఉన్నట్లయితే నేను నా పని నేను చేసుకోగలను, నా కుటుంబాన్ని పోషించుకోగలను, నాకంటూ ఒక స్థానము వ్యాపారం చేసుకోవడానికో, ఉద్యోగం చేసుకోవడానికో, సంపాదించుకోవడానికో ఉంటుంది అని ప్రభు యొద్ద తన సమస్యను స్పష్టంగా తెలియజేశాడు. ప్రభు ఆ మాట విని దృష్టి పొందుదువుగాక అనగానే అతనికి వెంటనే దృష్టి వచ్చింది. కళ్ళు తెరిచి చూస్తే ప్రభు కళ్ళారా కనిపించారు. ఈ దృశ్యం అంతట్లో మనం గమనించవలసినటువంటి విషయం ఏదనగా
ఉండగా ఆయన అంటారు, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాను అని. మరియు అనారోగ్యంగా ఉన్న వారి కొరకే వైద్యుడు గాని ఆరోగ్యంగా ఉన్న వారి కొరకు కాదు కదా. మీరు అనారోగ్యంగా ఉన్నారన్న సంగతి నాకు తెలిసే మిమ్మల్ని నేను వెతుక్కుంటూ వస్తున్నాను అని అన్న ప్రభు ఆ గుడ్డి వాడికి చూపునిచ్చిన వాడు నేడు నీకు ఆయన సహాయము చేయలేడా? నీ ప్రక్కన నీ పక్షంన కార్యము చేయ సంసిద్ధుడు కాడా? ఆయన తన మరణం పునరుద్ధానమును బట్టి తన కుమారుని ద్వారా సమస్తమును మనకు అనుగ్రహింప శక్తి గలవాడు. ఆయన మనకు వాగ్దానం చేస్తున్నాడు, నా కుమారుని మీ కొరకు ఇచ్చాను, నేనే మీ కొరకు బలియాగం అయ్యాను, మరి మీకు కావలసిన వాటిని నేను సమకూర్చడానికి అనర్హుడిగా ఉన్నానా? ప్రభు అంటారు, మీకు సహాయం చేయడానికి మీకు కార్యం చేయడానికి నా చెయ్యేది కూర్చకాలేదు. మరి ఇంకా అంటాడు, మిమ్మల్ని కాపాడే నేను ఎప్పుడు నిద్రించను, కొనుకను, నాకు అలసట ఉండదు. నేను దివారాత్రములు నా బిడ్డలను కాయడానికి, మిమ్మల్ని రక్షించడానికి, క్షేమాన్ని కలుగు చేయడానికి, రక్కరి నెడలో భద్రపరచడానికి నేను మీ మీద నా దృష్టి నుంచి ఆలోచన చెప్పి నడిపిస్తున్నాను. మీరు నడవలసినటువంటి తిన్న త్రోవలో ఆశీర్వాద సంబంధమైనటువంటి దీవెనకరమైనటువంటి మార్గంలో నడిపిస్తున్నాను. ఈ ఆత్మీయతలో సత్యం కొరకు నిలబడినటువంటి మీకు కావలసిన వాటిని నేను సమకూర్చలేనా? సమస్తమును ఆయన సమకూర్చగలడు. మేలు కలుగుటకే సమస్తమును ఆయన సమకూడి జరిగిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా జరిగిస్తారు? ప్రభువును గురించి మనం చూస్తాం, ఆయన శ్రీమంతుడకు దేవుడు. ఇంకా మనం ఎఫెసీయులకు రాసిన పత్రికలో చూస్తాం, మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగిన వాడు. ఇంకా మనం ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో చూస్తాం, తన మహిమైశ్వర్యం చొప్పున మన అక్కర్లు అన్ని కూడా తీర్చువాడు. ఆయన ఉద్దేశాలు, ప్రణాళికలు, ఆయన సంకల్పం కూడా ఎంతో ఉన్నతమైనది. ఆయన మన అక్కర తీర్చడానికి ఏనాడో జగత్ పునాది వేయబడక మునిపే మన కొరకు ఆయన సమగ్రమైనటువంటి ప్రణాళికను ఏర్పరిచాడు. సరైనటువంటి సమయాన్ని స్థిరపరిచాడు. మన కొరకు నిర్ణయించిన వాటిని ఆయన సిద్ధపరిచాడు. జరగబోవు వాటిని ముందే ఆయన తన కాలగతుల్లో రాసి ఉంచాడు. వాటిని సరైనటువంటి మరియు ఆయనను ప్రేమిస్తున్నటువంటి ఆ సమయంలో, ఆయన సత్య మార్గంలో నిలవబడినటువంటి ఆ సమయంలో సమస్తమును ఆయన సమకూడి మనకు మేలుకరంగా మారుస్తాడు, దీవిస్తాడు. కారణం తన సొంత కుమారుణ్ణి మనకు బలిగా అర్పించి ఉన్నాడు కనుక. లోకంలో మనం చూస్తూ ఉంటే వివాహ బంధంలో వధువు అనేకమైనటువంటి కానుకలను భర్త కొరకు తీసుకొని వస్తే కొన్ని దినములు, కొన్ని మాసములు, కొన్ని సంవత్సరముల తర్వాత ఆ భార్య మీద ఇష్టం లేక తనను ఇంటిలో నుండి త్రోసివేస్తే అప్పుడు ఆ భార్య అనుకుంటుంది, నన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటానని వాగ్దానం చేసి, తీర్మానం చేసి, నిబంధనలు చేసుకుని నన్ను వివాహం చేసుకున్నాడు. ఇదిగో నా కొరకు అది చేస్తాను, ఇది చేస్తాను, నేను ఇలా ఉంటాను, అలా ఉంటాను, నేను అలా చూసుకుంటాను, ఎలా చూసుకుంటానని వాగ్దానాలు చేసినటువంటి నా భర్త, నా యజమానుడు ఈ రోజున ఇలా ఎందుకు చేస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉంటుంది. కారణం అతడు మనిషి గనుక తాను చేయాలనుకున్నాడు, కానీ నేను చేస్తాను, ఇస్తాను అన్నటువంటి ఆ వ్యక్తి చేయలేక నిలిచిపోయిన వాడుగా, ఓటమిని అంగీకరించిన వాడుగా, గర్వాంధుడుగా, అహంకారిగా మిగిలిపోతూ ఉంటాడు. మరియు ఎల్లకాలము అన్ని సన్నివేశాల్లో, అన్ని పరిస్థితుల్లో నేను నీకు తోడుగా ఉంటానని చెప్పినటువంటి భార్య భర్తకు అనారోగ్యం వస్తేనో, లేదంటే శరీర బలహీనత వస్తేనో, మానసికమైనటువంటి రుగ్మత వస్తేనో అతన్ని గూర్చినటువంటి ధ్యాస లేకుండా విడిచిపెట్టి తిరిగితే, ఇక నువ్వు అక్కర్లేదు అని అతన్ని విడిచి తన పుట్టింటికి వెళ్తే అతడు కూడా అదే ఆలోచిస్తాడు. ఇదిగో ఇప్పటి వరకు నేను సంపాదిస్తే నా ప్రక్కన నిలిచారు జనులు, ఇప్పుడు నేను సంపాదించలేక నేను బలహీనునై ఉంటే, నేను ఒక పరుపుకు బంధించబడిన వాడిగా ఉంటే, నన్ను చూసుకోవలసినటువంటి వారు నా చుట్టూ లేరే అని తాను కూడా ఇదే ఆలోచిస్తూ ఉంటాడు. కానీ ప్రభు అంటున్నారు, మన కొరకు సొంత కుమారుని అనుగ్రహించిన ప్రభు ఏమీ లేకపోయినా, మనం ఇంకనూ చచ్చిన వారంగా ఉండగా, మనం ఇంకనూ పాపులమై నిలిచి ఉండగా, మనము రుగ్మతలతో జిగటగల దొంగ ఊబిలో పడి ఉండగా, ఆ సమయంలోనే ఆయన మనకు ఒక వాగ్దానం చేశాడు, నేను నీ పాపాల నిమిత్తం నా కుమారుని బలిగా అర్పిస్తున్నాను అని. ఆ ప్రభు అంటున్నారు, ఇన్ని చేసిన నేను నీవు ఏమీ లేని పరిస్థితిలోనే నీ కొరకు నువ్వు ఇంకా నన్ను అడగక మునిపే, రక్షణ కావాలని కోరుకోక మునిపే, విమోచన కావాలని తెలుసుకోక మునిపే, నిత్యరాజ్యం ఉందని నువ్వు ఇంకా ఎరుగక మునిపే, నేను వీటన్నిటిని నీ కొరకు సిద్ధపరిచినప్పుడు ఇప్పుడు భూ సంబంధమైనటువంటి భౌతికపరమైనటువంటి ఇరుకులలో, ఇబ్బందుల్లో నేను నీకు తోడుగా ఉండనా? నేను నీకు సహాయం చేయనా? నిశ్చయంగా మనకు ఆయన సహాయం చేయ సంసిద్ధుడై ఉన్నాడు. ఆయన వాగ్దానంలో అవును, ఆమేనని ఉన్నాయి. ఆయన మనల్ని బలపరచడానికి, ధైర్యపరచడానికి, ఉజ్జీవింపచేయడానికి మన మధ్య ఆయన సజీవుడిగా నిలిచి ఉన్నాడు. పునరుద్ధానపు శక్తి చేత మన వెన్ను తట్టి ధైర్యపరుస్తున్నాడు. నా ప్రియ సహోదరులారా, బలహీనులుగా, వెనుక వేయబడిన వారంగా, అడుగు వేయలేని వారంగా నిలిచి ఉన్నట్లయితే మనకు ఈ సమయంలో, ఈ సందర్భంలో సహాయం చేయవారు ఎవరు అని ఎదురు చూస్తూ ఉండగా
ప్రభు అంటున్నారు, సమస్తంలో సమకూడి జరిగించేవాడను నేనే. నేను మీరు అనుకున్న దాన్ని, మీరు కోరుకున్న దాన్ని, మీరు ఆశించిన దాన్ని చేయలేనని మీరు అనుకుంటున్నారా? మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే, ఆశించిన దానికంటే అత్యధికంగా చేయ శక్తి కలిగిన వాడను నేనే. ఈ నలుగురు మాటలు ప్రతి వాని హృదయం అనేది కట్టి ఫలింపుచ్చాను కాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి కళ్ళను మూసిటి తమ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపీకరణ కటాక్షం గల తండ్రి నా ప్రభువా, వాక్యాన్ని ప్రతికబడిన కృపతో జ్ఞాపకం చేసుకుని ఉండాలిగా దీవించండి. మా కొరకు మీ కుమారుని బలిగా అర్పించండి నా తండ్రి. నీవు బలియాగముగా శిలువలో ఒంటరి మరణించి పునరుద్ధానుడమైనటువంటి నీవు మా అక్కర్లో, మా కొనుగోల్లో, మా నిరాశలో, మా అపజయాల్లో మాకు నిశ్చయంగా తోడు ఉన్నారని, వాటన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి బలపరుస్తారని, ధైర్యపరుస్తారని మీరు ఎంతో తేటగా తెలియజేసిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రం. వాక్యాన్ని ప్రతికబడిన వారి ఇంకా బలపరచని ఉజ్జీవింపచేయండి. వారి ప్రతి అవసరం అక్కర్ని మహిమలు తీర్చి నిండాలుగా దీవించి రాహుల రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.